ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డి పైన టీఆర్ఎస్ కవిత ఊహించని షాక్ అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సంచలన వ్యాఖ్యలు అంటూ. సో వివరాలు ఏంటంటే కూడా వీటిలో తెలుసుకుందాం. నేను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్స్ మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే యోచనలో రాజకీయ దుమారం రేగుతుందన్నమాట. ప్రభుత్వ స్కూళ్లను కుదించాలనేటువంటి ప్రభుత్వ ఆలోచన పైన టీఆర్ఎస్ నేత కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న విద్యా విధానాల నిర్ణయాల వల్ల రాష్ట్రంలో పేద వర్గాలకు శాపంగా మారబోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను ఏకంగా 4,000కు కుదిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఈ నిర్ణయం ద్వారా వేలాది పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని కవిత విమర్శించారు. ఇంత పెద్ద ఎత్తున స్కూళ్లు తగ్గించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆమె ఆరోపించారు. తాలిబాన్ల కంటే ఘోరంగా పాలన అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లరు, తాలిబాన్ల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని, నియంతృత్వ ధోరణితో నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పాఠశాల సంఖ్యను తగ్గించడం ద్వారా సమాజంలో వెనుకబడిన పేదలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఆడపిల్లలకు చదువును పూర్తిగా దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖను బాధ్యత రహితంగా మారుస్తూ దాన్ని ఒక సర్కస్ లాగా తయారు చేశారని కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే జారీ చేశారనమాట.